హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం స్వరాజ్ 735 ఎఫ్ఈ బండి అనమాట సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. ఈ యొక్క వెహికల్ గురించి మొత్తం డీటెయిల్గా ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ మిసుకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. స్వరాజ్ వెహికల్లో చాలా తక్కువ ప్రైస్గా వచ్చే వెహికల్ ఇదే అనమాట. అలాగే మీరైతే మాట్లాడుకోవచ్చు. ఓనర్ చెప్పే ప్రైజు ఎంత అనేది తెలియాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. అలాగే ఓనర్ చెప్పిన ప్రైజ్లో ఏమైనా తగ్గిద్దా లేదన్నది కూడా ఈ వీడియో మొత్తం చూస్తేనే మీకు క్లారిటీ అయితే వస్తుంది అనమాట. ఎక్కడ మిసుకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే వస్తుంటాయి అనమాట. రోజుకి 3 వీడియోస్ అయితే వస్తుంటాయి. ఇంకా ఎక్కువ వీడియోస్ రావాలన్నా సరే మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతానండి. ఏ లొకేషన్లో ఏ వెహికల్స్ వస్తాయో తెలియదు, ఎంత ప్రైస్లో వస్తాయో తెలియదు. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు కావాల్సిన వెహికల్ ఏదైనా తీసుకోవాలనుకుంటే మన ఛానల్ వచ్చే ప్రతి ఒక్క వీడియో మిస్ కాకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. ఈరోజు మీ ముందుకు వచ్చిన వెహికల్ వచ్చేసి స్వరాజ్ 735 ఎఫ్ఈ బండి అనమాట. ఇది వచ్చేసి 2011లో అయితే తీసుకున్నారు ఓనర్ అనేది. 2011లో తీసుకున్న వెహికల్ కాబట్టి ఆల్మోస్ట్ మనకి ఒక 12 సంవత్సరాలు అయితే అవుతుంది. 12 సంవత్సరాల వెనకమాల బండి అనమాట. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్ అన్ని టోటల్ వర్కింగ్ కండిషన్ అనమాట. దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియో కింద టైటిల్లో నెంబర్ కూడా అయితే ఉంటుందన్నమాట. చాలామంది అయితే అడుగుతున్నారా అన్న, మాకు ఈ లొకేషన్లో ఉంటే చూడు, మాకు ఆ లొకేషన్లో ఉంటే చూడు, మంచి వెహికల్ కావాలి, ఆ లొకేషన్లో ఇంత అని చాలా మంది కామెంట్లు అయితే చేస్తున్నారు. అలాగే వెహికల్స్ కూడా పంపిస్తున్నారు. కానీ వాళ్ళైతే 2-3 ఫొటోస్ పెట్టి వెహికల్ సేల్ చేయమంటున్నారు. అట్లయితే కుదరదనమాట. కనీసం 7 ఫొటోస్ అన్నీ ఉండాలి. 7 కన్నా ఎక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ 7 కన్నా తక్కువ అయితే ఉండకుండా అయితే చూసుకోండి. ఎందుకంటే వెహికల్స్ ఎక్కువ ఫొటోస్ ఉంటే వీడియో కూడా ఎక్కువ లెంత్ అయితే వస్తుంది. అలాగే డీటెయిల్స్ కూడా ఎక్కువ చెప్పుకోవడానికి అయితే ఉంటుందన్నమాట. అందుకని మీరు ఫొటోస్ అనేది మినిమం 7 కన్నా ఎక్కువ ఉండేటట్టు అయితే చూడండి. ఓకేనా. ఇది వచ్చేసి 2011, 12 సంవత్సరాలు అయితే అవుతుంది. ప్రైస్ వచ్చేసి 2 లక్షలు అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. ఈ 2 లక్షలు అనేది ఫైనల్ అయితే కాదనమాట. మన సబ్స్క్రైబర్స్ కోసం కొంత అమౌంట్ తగ్గిస్తామని కూడా అయితే చెప్పడం జరిగింది. అది ఈ యొక్క వెహికల్ కానీ మీకు నచ్చిందంటే వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకోండి. వెహికల్ యొక్క లొకేషన్ చూసుకుంటే ఇది తెలంగాణలో కరీంనగర్ డిస్టిక్లో అయితే ఉందన్నమాట. కరీంనగర్ డిస్టిక్ పక్కన మండలం వచ్చేసి వేనవంక అనే మండలంలో అయితే ఉందన్నమాట. ఈ యొక్క మండలం పక్కన విలేజ్ వచ్చి చూసుకుంటే మామిడిపల్లి అనే విలేజ్లో అయితే ఉందన్నమాట. మామిడిపల్లి అనే విలేజ్లో ఈ యొక్క వెహికల్ అయితే ఉంది. కరీంనగర్ డిస్టిక్ వేనవంక అనే మండలంలో మామిడిపల్లి అనే విలేజ్లో అయితే ఉందన్నమాట. ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. చాలా మంది వెహికల్ కావాలన్నా మాకు ఈ లొకేషన్లో, మాకు ఆ లొకేషన్లో వెహికల్ కావాలని అయితే అడుగుతున్నారు. కాబట్టి నేను చెప్పేది ఒకటే అనమాట. ఎవరికైనా ఏ లొకేషన్లో అయినా సరే, ఏ మోడల్ వెహికల్ అయినా సరే, ఎంత ప్రైజ్లో అయినా సరే వెహికల్ నచ్చిందంటే చూడడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెహికల్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ డ్రైవింగ్ చేసుకోండి. పేపర్లు, ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్లు అన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే మీకు ఓనర్కి కమ్యూనికేషన్ ఓకే అనుకుంటేనే, అలాగే పేమెంట్ కూడా ఓకే అనిపిస్తేనే ఆ యొక్క వెహికల్ అనేది కొంత అడ్వాన్స్ అయితే ఇచ్చి వెహికల్ అనేది తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. ఇది వీడియోలో చెప్పాలనుకునేది. ఎందుకంటే మన ఛానల్లో వెహికల్స్ అనేది చాలా వస్తున్నాయి అనమాట. ఈ ఒక 2 డేస్ నుంచి నేనైతే వీడియో చేయలేదు కాబట్టి చాలా వెహికల్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి. ప్రతి ఒక్క వెహికల్ గురించి వీడియో అయితే చేస్తున్నాను. అలాగే వెహికల్ నచ్చితే వెళ్ళి చూసుకొని నచ్చితే తీసుకోండి. చాలామంది టైంపాస్ కోసం అయితే కూడా అయితే చూస్తున్నారని అయితే చెప్తున్నారు. టైంపాస్ కోసం కాకుండా 100%లో వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకేనా. వచ్చే ప్రతి